హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్. ఈ రోజు నేనైతే బెంగళూరులోనే బిగ్గెస్ట్ మాల్ అయిన మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ అయితే మాల్ ఆఫ్ ఏషియా. మనం మాల్ ఆఫ్ ఏషియాలోకి ఎంటర్ కాబోతున్నాము. ఈ మాల్ ఆఫ్ ఏషియా అనేది ఇండియాలోనే చాలా పెద్ద మాల్స్‌లో ఒకటి అంటారు. లోపల ఎలా ఉందో, ఏమేమి ఉన్నాయో మీకు చూయించబోతున్నాను. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో! మాల్ బయట నుంచే మనకి చాలా బాగా అంటే చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. చాలా పెద్దగా మోడర్న్ డిజైన్‌తో ఉంది. ఇది చాలా నిజంగా విదేశాల్లో చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా కంటిన్యూ చేద్దాం. నేను బెంగుళూరులో చాలా మాల్స్ చూసాను. కానీ ఇక్కడ వాడిన యాంబియన్స్ లాగా ఎక్కడా లేదు. సో, ఐ ఫీస్ట్ అనే చెప్తాను. మీరు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన మాల్ వచ్చేసి మాల్ ఆఫ్ ఏషియా అనే చెప్తాను. ఇక్కడొచ్చేసి నేను ప్లాన్ యేసుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో, నేను ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటున్నాను. సో, మీకేది ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నానో అన్నీ చూయించబోతున్నాను. సో, ఐ యామ్ సో ఎక్సైటెడ్. నాకైతే చాలా నచ్చింది ఈ మాలు. సో, ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు.
ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ బ్రాండ్స్ చాలా ఉన్నాయన్నమాట. జారా, హెచ్&ఎం, లైఫ్ స్టైల్, వెస్ట్ సైడ్స్ అండ్ లాక్మే. సో మెనీ అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కనిపిస్తున్నాయి. షాపింగ్ లవర్స్‌కి ఇదైతే హెవెన్ అని చెప్పొచ్చు. సో చాలా చాలా మోడర్న్, క్లాసిక్ ఎవ్రీథింగ్ ఎలాంటి కైండ్ ఆఫ్ కావాలన్నా మనకి ఇక్కడ దొరికేస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఈవెంట్స్ జరిగే ప్లేస్ అన్నమాట. యాక్చువల్‌గా ఈవెంట్ స్టార్టింగ్ టైమ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడే చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈవెంట్‌కొచ్చిన వాళ్ళు కొంచెం షాప్ చేయడానికి వాళ్ళక్కడ అరేంజ్ చేశారు. సో, ఫుడ్ ఐటెమ్స్ ఎవ్రీథింగ్ లైక్ కేక్ లైక్ థట్ డెజర్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్, బిస్కెట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో, ఈవెంట్ చూస్తే ఎంజాయ్ చేయడానికి కొన్ని ఫుడ్స్ అక్కడ పెట్టారన్నమాట. ఈవెంట్ టైమ్ వచ్చేసి డిఫరెంట్ టైమ్ అన్నమాట. ఈవినింగ్ 4 పీఎం అన్నారు. సో, ఆలోపు వేరే చూసుకొనొద్దామని వేరే సైడ్ ఎళ్ళాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరగబోతుంది. రూ. 100 పే చేస్తే కార్డ్స్ ద్వారా ఆస్ట్రాలజీ చెప్తున్నారనమాట. ముందుగా మనం కొన్ని కార్డ్స్ ఇస్తారు. మనం మైండ్‌లో థింక్ చేస్తూ, మన ప్రశ్నలను ఆలోచిస్తూ ఒక కార్డ్‌ని ఎంచుకోవాలి. ఆ కార్డ్ ఆధారంగా మన ఫ్యూచర్, కెరియర్, లైఫ్ లైక్ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్ సో, వాటి గురించి చెప్తున్నారు. సో నిజంగా చెప్పాలంటే రూ. 100కి ఇది మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు. మీరు నమ్మినా, నమ్మకపోయినా ట్రై చేయడానికి మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మీరు కూడా ఇలాంటివి ట్రై చేసారా ఎప్పుడైనా? ఒకవేళ ట్రై చేసుంటే ప్లీజ్ డూ కమెంట్. నేను రీసెంట్‌గా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. నేను అవి యాక్సెప్ట్ చేసి నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఆ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాను. మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నాకు ఎంకరేజ్మెంట్‌లా ఉంటుంది. మరెన్నో వీడియోస్‌తో కాన్ఫిడెంట్‌గా మీ ముందుకు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాను. నేనైతే బెంగుళూరులో చాలా మాల్స్ అయితే విజిట్ చేశాను. కానీ నాకెందుకో ఈ మాల్ చాలా నచ్చింది. చాలా స్పేసియస్‌గా, క్లీన్‌గా, నీట్‌గా అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మాల్ ఆఫ్ ఏసియా ఫిలిప్ సిటీలోని మనీలా సిటీలో ఉందనమాట ఇది. అది ఆసియాలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటనమాట. ఇది ఈ మాల్ యొక్క ప్రత్యేకత. ఈ మాల్ యాక్చువల్‌గా మెయిన్ మాలు, ఎంటర్‌టైన్‌మెంట్ మాలు, నార్త్ వింగ్, సౌత్ వింగ్ అని 4 భాగాలుంటాయనమాట. సో, మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయాల్సిన మాల్ అయితే ఇదే అని నేను చెప్తాననమాట. ప్లీజ్ విజిట్ వన్స్. ఇప్పుడైతే మనం ఫుడ్ కోర్ట్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇండియన్, చైనీస్, ఇటాలియన్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫుడ్ అనమాట. సో, ఫుడ్ కూడా టేస్ట్ బావుంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. నేనైతే చీజ్ కార్న్ పిజ్జా ఆర్డర్ చేశాను. ఒక పెప్సీ ఆర్డర్ చేశాను. సో, నాకైతే పిజ్జా నేనైతే పిజ్జా లవర్ కాబట్టి నాకైతే పిజ్జా అండ్ పెప్సీ చాలా బా నచ్చింది. ఎంజాయ్ చేస్తున్నాను.
ఇక్కడొచ్చి మనం ఎక్కడికి పోవాలన్నా నావిగేషన్ చూసుకోవచ్చనమాట. ఏ బ్రాండెడ్ లైక్ కేఎఫ్‌సీ అనుకోండి, డామినోస్ అనుకోండి. సో, అలా దాన్ని క్లిక్ చేస్తే దాని నావిగేషన్స్ మొత్తం చూపిస్తుందనమాట. ఏ ఫ్లోర్‌లో ఉంది, ఏంటి, సో ఎలా ఎళ్ళాలి మొత్తం ఎవ్రీథింగ్ చూపిస్తుంది. ఈవెన్ మనం టాయిలెట్స్‌కెళ్ళాలనుకున్నా కూడా టాయిలెట్స్‌కి కూడా ఇక్కడ నావిగేషన్ చూపిస్తుంది. సో, థర్డ్ ఫ్లోర్‌లో ఉంది అని క్లియర్‌గా చూపిస్తుందనమాట. ఏ వేలో నుంచి కూడా వెళ్ళాలి అని కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈవెంట్స్ చూడండి. ఈవెంట్స్ ప్రీవియస్‌వి చూపిస్తుంది. అలాగే ఫ్యూచర్‌లో ఏవి ఉన్నాయో కూడా చూపిస్తుంది. 17th జాన్‌లో ఏ ఈవెంట్ ఉంది. సో, అలాగే 24th జాన్‌లో ఏ ఈవెంట్ ఉంది. అది ఆల్రెడీ అయిపోయిండే ఈవెంట్ అనమాట. సో, అలాగా. ఇక్కడ మనం గేమ్స్ జోన్‌కైతే వచ్చేసాము. ఇక్కడ ఆడన్ గేమ్స్, కార్ అండ్ బైక్ రేసింగ్, షూటింగ్ గేమ్స్, వీఆర్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం గేమ్స్ ఆడాలంటే కార్డ్ కొనుక్కోవాలి. కార్డ్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, దాన్ని యూస్ చేసుకొని గేమ్స్ ఆడితే కొన్ని పాయింట్స్ రిటర్న్ వస్తాయి. మళ్ళీ ఆ పాయింట్స్‌ని యూస్ చేసుకొని కూడా మనం గేమ్స్ అయితే ఆడొచ్చు. పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. డబ్బు ఖర్చవుతుంది కానీ ఫన్ మాత్రం డబుల్. ఫ్రెండ్స్, మాల్ ఆఫ్ ఏషియా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.